స్టేజ్ మీద డ్యాన్సులు చేయడానికి మన హీరోలు తెగ నామోషి పడిపోతుంటారు. ఆ పనిని కొంచెం తక్కువగానే చూస్తుంటారు. అయితే బాలీవుడ్ సూపర్ స్టార్లే ఇలాంటి డ్యాన్సులు చేస్తున్నప్పుడు మనకేంటి అన్నట్లు ఈ మధ్య రూట్ మారుస్తున్నారు మన హీరోలు. పెద్ద వేడుకల్లో పాదం కదుపుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మధ్య ఐఫా ఉత్సవంలో డ్యాన్స్ చేసి మెప్పించాడు. అందుకోసం పారితోషికం కూడా భారీగానే తీసుకున్నాడని చెప్పాలండోయ్. ఇప్పుడు మరోసారి చరణ్ స్టేజ్ మీద తన డాన్సింగ్ టాలెంట్ చూపించబోతున్నాడు. అయితే ఈ కార్యక్రమం జరగబోయేది అమెరికాలో కావడం ఇప్పుడు ప్రత్యేకం అండోయ్. అయితే ఈసారి చరణ్ మాత్రం ఏ పారితోషికం తీసుకోవట్లేదంట. ఇది ఓ మంచి పని కోసం చేయబడుతున్న కార్యక్రమం అంట. ఉగ్రవాదుల దాడుల్లో నష్టపోయిన కుటుంబాల్ని ఆదుకోవడం కోసం అమెరికాలో ఈ చారిటీ షో చేస్తున్నారు. రిపబ్లిక్ హిందూ కోయలేషన్ శాలికుమార్ ఆహ్వానం మేరకు చరణ్ అమెరికాకు వెళ్తున్నాడు. న్యూజెర్సీలోని పిఎన్సి ఆర్ట్ సెంటర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. అక్టోబర్ 15న ఈ షో ఉంటుంది. ఇందుకోసం ధృవ షూటింగ్ నుంచి విరామం తీసుకొని అమెరికాకు వెళ్తున్నాడు చరణ్. మెగా అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వస్తారని అంచనా. ఓ మంచి పని కోసం అమెరికా దాకా వెళ్ళి షో చేస్తున్నందుకు మెగాస్టార్ తన తనయుడిని అభినందించాల్సిందేనండోయ్. అంతేకాదు చరణ్ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు గర్వపడాల్సిన విషయం. ఎందుకంటే ఇంతవరకు వరద బాధితులు, వాన బాధితులకే హెల్ప్ చేసిన హీరోస్ ఇప్పుడు కొత్తగా ఉగ్రవాద బాధితులు కూడా హెల్ప్ చేస్తున్నారు కదా. మరి దానికి మనందరం సంబరపడిపోవాలి కదండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.